ఆంధ్ర రాజకీయంలోనే ఇప్పుడు నేను సీఎం అవ్వడం నాకు ఇష్టం లేదు, సీఎం పదవి కోసం నేను ఆశపడట్లేదు, సీఎం కావాలని కూడా నేను కోరుకోవట్లేదు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు, డిప్యూటీ సీఎం పదవిని నేను కూడా కోరుకోవట్లేదని నారా లోకేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటప్పుడు ఈ పదవులు అనేవి ఎంతవరకు వెళ్తాయో తెలియదు, కానీ వీళ్ళు వద్దు అనుకుంటున్నారు, ఒకరిని ఒకరు వద్దు అనుకుంటున్నారు. అతని పదవి ఇతనికి వద్దు, ఇతని పదవి అతనికి వద్దు, ఎవరి పదవులలో వాళ్ళమే ఉందామని వీళ్ళు కోరుకుంటున్నప్పుడు ఏంటంటే ఇదంతా ఏంటంటే ఏనుగులు పోతా ఉండండి, కుక్కలు మురిగే వ్యవహారాలు అంటే ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు వచ్చిన టాపిక్ని బట్టి, ఇప్పుడు వచ్చిన మాట మంచిని బట్టి నిజంగానే గవర్నర్గా నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సస్యశ్యామలం అవుతుంది. ఆయన మేధస్సుతనానికి, పవన్ కళ్యాణ్ గారి దూకుడుతనానికి, ఈ నారా లోకేష్ గారి పనితనానికి అంతా కూడా ఒక రేంజ్లో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఇండియన్ కంట్రీలో ఉన్న అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రేంజ్లో డెవలప్ అయి కూర్చుంటుంది.